ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈ రోజు తెలుగు టైటన్స్ యూపీ యోధాస్తో తలపడబోతోంది. ఇది ఇరు జట్లకి కూడా ప్లేయర్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఇంతటి ముఖ్యమైనటువంటి మ్యాచ్కి పవన్ వస్తాడా రాడా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తెలుగు టైటన్స్ ఆల్రౌండర్ సంజీవి స్టేటస్ పెట్టిన తర్వాత ఈ విషయం మరింత ప్రాముఖ్యతని సంతరించుకుందని చెప్పాలి. పవన్తో కలిసి పూణే వచ్చినట్టుగా ఒక ఫోటోని స్టేటస్లో షేర్ చేశాడు సంజీవి. దీని తర్వాత ఈ విషయం పైన విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుందని చెప్పాలి సోషల్ మీడియాలో. సో పవన్ వస్తాడు అని చెప్పేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు, రాడు అని చెప్పేసి మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. సో ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సంజీవి పెట్టినటువంటి స్టేటస్లో మనం ఒక విషయాన్ని గమనించాలి. వాళ్ళిద్దరూ కలిసి పుణే వచ్చినట్టుగాని ఆ స్టేటస్ మనకి ధృవీకరిస్తుంది. కానీ ఈరోజు మ్యాచ్ పవన్ ఆడడా అనే విషయంపైన ఎటువంటి ధృవీకరణ ఆ స్టేటస్ అయితే ఇవ్వట్లేదు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈరోజు మ్యాచ్లో కూడా పవన్ సరావత్ ఆడట్లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితేనే పవన్ సరావత్ని ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్. ప్రధానంగా అతని ప్లే ఆఫ్ మ్యాచెస్ కోసమే మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్ దాచి ఉంచారని నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా అదే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి లేదా సెకండ్ స్పాట్కి ఫస్ట్ స్పాట్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అంటే మాత్రమే పవన్ సరావత్ని ప్రయోగించబోతోంది కోచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. అండ్ పవన్ సరావత్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి. ప్లే ఆఫ్స్లో ఒక గేమ్ చేంజింగ్ రైడర్, ఒక గేమ్ చేంజింగ్ కెప్టెన్గా తను మనకి పరిణమించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లోనే పవన్ సరావత్ అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోంది కోచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.